Jaya Jaya Shankara, Hara Hara Shankara, Jaya Jaya Shankara.
Jaya Jaya
శంభో మహాదేవ శంభో 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 మహాదేవ హర 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 హర
హర హర
రూపాయి కూడా తాగకుండా ఇక్కడికి వచ్చిన సేవకులు పచ్చి గంగ కూడా ఇక్కడ తాగకుండా చేసిన మహారుద్రాభిషేకం ఇది. ఈ అభిషేకం మీరు చేయించుకోవాలంటే ఆర్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు మా సేవకులను కోరితే ఇలాగే ఉచితంగా చేయబడుతుంది. అభిషేకానికి అయ్యే ఖర్చు కేవలం 15,000 రూపాయల లోపు మాత్రమే. దయచేసి ఈ అభిషేకాన్ని ఎంతో భక్తితో చూసిన మీరందరూ దయచేసి మరొక్క 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మీరు చూసిన ఈ మహారుద్రాభిషేకం భారతదేశంలోనే ఎంతో విశేషమైనది మరియు ప్రత్యేకమైనది. కేవలం ఈ సేవకుల చేత మాత్రమే జరపబడుతున్న ఈ మహారుద్రాభిషేకం మీరందరూ సోషల్ మీడియాలో లేదా ప్రముఖ ఛానల్స్ లో వీక్షించే ఉంటారు.
ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ మహారుద్రాభిషేకం మన గుంటూరులోనే 30 సంవత్సరాలుగా మన గుంటూరు వారికి సేవలు అందిస్తున్న అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానప్రసన్న గారి ఆశీస్సులతో గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో నిర్మిస్తున్న కోటిలింగాల క్షేత్రానికి సంబంధించిన సేవకుల చేత జరపబడుతుంది ఈ మహారుద్రాభిషేకం. ఇప్పుడు మీరు చూసిన ఈ మహారుద్రాభిషేకం మట్టి శివలింగానికి చేయబడింది. పురాణాలలో శ్రీరాముల వారు పూజించిన మట్టి శివలింగం. అలాంటి మట్టి శివలింగానికి పవిత్రమైన కార్తీక మాసంలో మన కళ్ళతో అభిషేకం చూసే అదృష్టాన్ని మనకి అందించిన ఈ నిర్వాహకులకు మా సేవకులు మరియు ఈ భగవద్భక్తులు కూడా ఎంతో రుణపడి ఉంటారు. ఈ మహారుద్రాభిషేకం భారతదేశంలో ఈ సేవకులు మాత్రమే చేస్తున్నారు, ప్రత్యేకమైనది అని చెప్పాము. ఏంటా ప్రత్యేకత, విశిష్టత? అమ్మ పూర్తి వివరాలు తెలియజేస్తున్నాను, దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఈ మహారుద్రాభిషేకం జరపబడే ముందు భగవత్ సేవలో ఉన్న దీక్షలో ఉన్న సేవకులు చెరువు వద్దకు వెళ్ళి భగవద్నామం చెబుతూ మట్టిని తీసి మీ ప్రాంతానికే తీసుకువచ్చి శివనామం చెబుతూ ఎలాంటి కెమికల్స్ లేదా ఎలాంటి పరికరాలు లేకుండా వారి స్వహస్తాలతో ఎలాంటి కెమికల్స్ లేకుండా శివనామం చెబుతూ తయారు చేసి మీరందరూ తరించాలని విశేషమైన ద్రవ్యాలు, పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, పుణ్యనది జలాలతో కేవలం మీరు తరించాలని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పచ్చి గంగ కూడా తాగకుండా మహారుద్రాభిషేకం చేసి వెళ్ళిపోతారు. భారతదేశంలో ఎన్నో ప్రాంతాలలో జరపబడినప్పటికీ ఏనాడు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పచ్చి గంగ కూడా తాగకుండా ఇలా మహారుద్రాభిషేకాలు చేసి పేద విద్యార్థులకు విద్య, పేదవారికి ఆపరేషన్లు, ప్రకృతి వైపరీత్యాల నిమిత్తం ఆపదలో ఉన్న వారికి సునామీ, తుఫాను వంటి సమయాలలో ఆదుకునే విధంగా ఇలాంటి మహారుద్రాభిషేకాలు ఏర్పాటు చేసి దేశానికి సేవ చేసుకునే విధంగా ఈ సేవకులు మహారుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ మహారుద్రాభిషేకంలో మరో విశిష్టత ఉంది. భూమి మీద ఈ సేవకులు మాత్రమే చేస్తున్న మహాభస్మాభిషేకం. ఏంటా ప్రత్యేకత? గత 30 సంవత్సరాలుగా మన గుంటూరులో అనాథలుగా మరణించిన వారిని, బంధువులు ఉండి కూడా అంత్యక్రియలకు నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని బ్రతికి ఉండగానే అమ్మా ట్రస్ట్ బాబా గారిని తండ్రిగా, కొడుకుగా భావించి వీరే మాకు అంత్యక్రియలు చేయాలి అని ఇంట్లో కొడుకులు ఉండి కూడా వారిని ఒప్పించుకొని చివరి కోరికగా డైరీలలో రాసుకుంటే అలాంటి వారికి అంత్యక్రియలు నిర్వహించి వారి అస్థికలను కాశీలో కలిపి ఆ మిగిలిన చితాభస్మాన్ని తీసుకువచ్చి మట్టి శివలింగం మీద మహాభస్మాభిషేకం చేయడం జరుగుతుంది. ఎక్కడైనా చూసారా అలా మహాభస్మాభిషేకాన్ని? భూమి మీద కేవలం ఈ సేవకులు మాత్రమే చేస్తున్న ఈ మహాభస్మాభిషేకాన్ని ఈ రోజు మీరందరూ చూసి ధన్యులయ్యారు. ఇప్పుడు ఈ పవిత్ర కార్తీక మాసంలో ఈ మహారుద్రాభిషేకం పెట్టడానికి గల కారణం గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో నిర్మిస్తున్న కోటిలింగాల క్షేత్ర నిర్మాణ సహాయార్థం. ఎన్నో విశేషాలతో, ప్రత్యేకతలతో కూడుకున్న ఆ దేవస్థానం గురించి కూడా తెలియజేస్తామమ్మా. 7 ఎకరాల విస్తీర్ణంలో 101 అడుగుల రాతి శివలింగంతో, ఆ పానవట్టం పైన లెక్కతో సహా కోటి శివలింగాలతో, స్వామివారికి ఎదురుగా 50 అడుగుల నందితో, మరకత లింగం, 108 శ్రీచక్రాల ఆలయం,
10,000 పాలరాతి శివలింగాల ఆలయం నిర్మాణంలో ఉన్నాయి. ఈ క్షేత్రం 2018 ఫిబ్రవరి 25వ తారీఖున హిమాలయ నాగ సాధువుల చేత శంకుస్థాపన చేయబడి 2024 జనవరి 22వ తారీఖున ఏ రాముల వారినైతే ఆదర్శంగా తీసుకొని ధర్మంగా ఈ సేవకులు గుడి కడదామని నిర్ణయించుకున్నారో అదే రాముల వారి అయోధ్య మందిర ముహూర్తానికే అసంపూర్ణంగా ఉన్నప్పటికీ ఆ క్షేత్రం ప్రతిష్ఠ చేయబడింది. మహాగణపతి, మహాకాళి, మహాకాళేశ్వర దేవస్థానంగా అసంపూర్ణంగా ఉన్నప్పటికీ ప్రతిష్ఠ చేయబడింది. ఎన్నో ప్రత్యేకతలతో విశిష్టమైనవి అని చెప్పాము. అసంపూర్ణంగా ఉండి ఏంటమ్మా విశిష్టత? శంకుస్థాపన జరిగిన నాటి నుంచి ఈ రోజు వరకు ఆ క్షేత్రం ఈ మహారుద్రాభిషేకం చేస్తున్న సేవకుల చేత ఇలా మహారుద్రాభిషేకం చూసిన భక్తుల వద్దకు వెళ్ళి జోల పట్టి భిక్షాటన చేస్తూ ఆ క్షేత్రాన్ని నిర్మిస్తున్నారు. గుంటూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ బాబా గారు మీ అందరికీ సుపరిచితులే. వారు ఏనాడు మీడియా ముందుకు రాకపోయినా వారి సేవా సాధనా జీవితం ఏనాడు ప్రముఖ ఛానల్స్ లో మనం చూడకపోయినా కరోనా సమయంలో ఇండియన్ ఆర్మీని తలపించే విధంగా వారు సేవకులు చేసిన సేవలని మనం కళ్ళారా చూశాం. అలాంటి సేవకులు, అలాంటి స్వామీజీ వారి ఆశీస్సులతో నిర్మిస్తున్న ఆ క్షేత్రం జోలె పట్టి భిక్షాటన చేసి నిర్మిస్తున్నారు. అదమ్మ ధర్మంగా గుడి కట్టడం అంటే. అలా కడుతున్న గుడి మనకి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో కొలువుతీరి ఉంది. మనలో ఎంతమంది చూశారు ఆ క్షేత్రాన్ని? మీలో ఎంతమంది చూశారు ఆ క్షేత్రాన్ని? ఈ అభిషేకం అనంతరం మా సేవకులు మీ వద్దకు వచ్చి ఆ మహత్తరమైన భిక్షాటన కార్యక్రమం చేస్తూ, అహం విడిచి భిక్షాటన కార్యక్రమం చేస్తూ మీ వద్దకు వచ్చి ఆ క్షేత్ర నిర్మాణానికి సహాయం కోరుతారు. దయచేసి ఆ భిక్షాటన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రతి ఒక్కరి చేయి ఆ క్షేత్ర నిర్మాణంలో ఉండాలనే ఆ గురువు గారి సంకల్పాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అమ్మా ట్రస్ట్ బాబా గారు తలుచుకుంటే వారికి ఉన్న భక్తుల పరంపరలో కావచ్చు, వారికి ఉన్న ఫాలోవర్స్ లో కావచ్చు, ఒక చిన్న కనుసైగ చేస్తే ఇలాంటి మహారుద్రాభిషేకాలు అక్కర్లేదు, జోలపట్టి భిక్షాటన చేయాల్సిన పని లేదు. ఒక చిన్న పొలిటీషియన్తో ఆ క్షేత్రాన్ని నిర్మాణం చేయించుకోవచ్చు. అలా కాదు, ధర్మంగా గుడి కడతామని సేవకుల వద్ద మాట తీసుకొని ఆ ఇచ్చిన మాట మీద నిలబడి భిక్షాటన చేస్తూ మాత్రమే ఆ క్షేత్రాన్ని కట్టారు. 101 అడుగుల రాతి శివలింగం, 1 కోటి శివలింగాలు, 10,000 పాలరాతి ఆలయం, 50 అడుగుల నంది, 108 రాతి స్తంభాలతో మహామండపం, మహాగణపతి, మహాకాళి, మహాకాళేశ్వరుడు ఇవన్నీ భిక్షాటన చేస్తూ జోల పడితేనే వచ్చాయమ్మా. ఆ పరమేశ్వరుడు ఆ అవకాశాన్ని ఈరోజు మనకిచ్చాడు. దయచేసి ఆ మహత్తరమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్దినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపానయే నమః, ఓం ఖట్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం శిపివిష్టాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః,
ఓం త్రిలోకేశాయ నమః ఓం శితికంఠాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం కపాలినే నమః ఓం కామారే నమః ఓం అంధకాసుర శోధనాయ నమః ఓం గంగాధరాయ నమః ఓం లలాటాక్షాయ నమః ఓం కాలకాలాయ నమః ఓం కృపానిధయే నమః ఓం భీమాయ నమః ఓం పరశుహస్తాయ నమః ఓం మృగపానయే నమః ఓం జటాధరాయ నమః ఓం కైలాసవాసినే నమః ఓం కవచినే నమః ఓం కఠోరాయ నమః ఓం త్రిపురాంతకాయ నమః ఓం వృషాంకాయ నమః ఓం వృషభారూఢాయ నమః ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః ఓం సామప్రియాయ నమః ఓం సర్వమయాయ నమః ఓం త్రయీమూర్తయే నమః ఓం అనీశ్వరాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం సోమ సూర్యాగ్నిలోచనాయ నమః ఓం హవిషే నమః ఓం యజ్ఞమయాయ నమః ఓం సోమాయ నమః ఓం పంచవక్తరాయ నమః ఓం సదాశివాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః ఓం వీరభద్రాయ నమః ఓం గణనాథాయ నమః ఓం ప్రజాపతియే నమః ఓం హిరణ్యరేతసే నమః ఓం దుర్దర్శాయ నమః ఓం గిరీశాయ నమః ఓం గిరిశాయ నమః ఓం అనఘాయ నమః ఓం భుజంగభూషణాయ నమః ఓం భర్గాయ నమః ఓం గిరిధన్వనే నమః ఓం గిరిప్రియాయ నమః ఓం కృత్తివాససే నమః ఓం పురారాతయే నమః ఓం భగవతే నమః ఓం ప్రమదాధిపాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం సూక్ష్మధనవే నమః ఓం జగద్వ్యాపినే నమః ఓం జగద్గురవే నమః ఓం వ్యోమకేశాయ నమః ఓం మహాసేన జనకాయ నమః ఓం చారువిక్రమాయ నమః ఓం రుద్రాయ నమః ఓం భూతపతయే నమః ఓం స్థానవే నమః ఓం మహిర్భిజ్ఞాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం అష్టమూర్తయే నమః ఓం అనేకాత్మనే నమః ఓం సాత్వికాయ నమః ఓం శుద్ధ విగ్రహాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం ఖండపరసవే నమః ఓం అజాయ నమః ఓం పాశ విమోచకాయ నమః ఓం మృడాయ నమః ఓం పశుపతయే నమః ఓం దేవాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం హరయే నమః ఓం భూషదంతభిదే నమః ఓం అవ్యగ్రాయ నమః ఓం దక్షాధ్వర హరాయ నమః ఓం హరాయ నమః ఓం భగనేత్రభిదే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సహస్రపాదవే నమః ఓం అపవర్గప్రదాయ నమః ఓం అనంతాయ నమః ఓం తారకాయ నమః ఓం పరమేశ్వరాయ నమః. శ్రీ శివాష్టోత్తర శతనామావళి పూజ సంపూర్ణం. ఓం నమః శివాయ. 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 అందరూ పూలకు నమస్కారం చేసుకోండి. హర హర మహాదేవ్, 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 హర హర మహాదేవ్,
శంకర